హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఫెయిర్ యూజ్ గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఫెయిర్ యూజ్ పాలసీ అనమాట ఇది. సో ఇదేంటి అంటే వేరే వాళ్ళ వీడియోస్ని, ఈ ఫెయిర్ యూజ్ పాలసీ ప్రకారం వేరే వాళ్ళ వీడియోస్ని ఎన్ని సెకండ్స్ వరకు యూజ్ చేయొచ్చు అండ్ అసలు ఎలా యూజ్ చేయాలి ఏంటి మొత్తం అంతా క్లారిటీగా చెప్తాను. ఎలాంటి వీడియోస్కి వాడాలి ఏంటి అనేది కూడా మొత్తం క్లారిటీ ఇస్తాను. అయితే ఇక్కడ ఈ ఫెయిర్ యూజ్ అనే పేరుతో కొంతమంది చాలా నీట్గా వాడతారు. అంటే లైక్ వాళ్ళు చెప్పేదానికి మీనింగ్ఫుల్గా రిలేట్ అవుతుంది అంటే యూజ్ చేస్తారు. బట్ కొంతమంది ఫెయిర్ యూజ్ కింద అని చెప్పి మొత్తం వీడియో మొత్తం వేరే వాళ్ళ వీడియోసే, అది ఫెయిర్ యూజ్ అని చెప్పేసి అలా పెడుతూ ఉంటారు. సో అలా పెట్టకూడదు. సో అసలు ఈ ఫెయిర్ యూజ్లో ఏంటంటే మొత్తం కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం ఫాలో అవుతూ యూజ్ అయితే చేయాలన్నమాట. ఫెయిర్ యూజ్లో ఈ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మీరు ఎంత పార్ట్ ఆఫ్ వీడియో వాడుతున్నారు అంటే, ఎంత పార్ట్ ఆఫ్ వీడియో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియోలో నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ రిలేటెడ్ ఏదన్నా పెడుతున్నారు మీరు. సో న్యూస్ రిలేటెడ్గా మీరు చెప్తున్నారు, మీరు కనిపిస్తూ వీడియో చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు దానికి తగినట్లు మీరు ఒక వీడియో యాడ్ చేస్తేనే అది వాల్యూ యాడ్ అవుతుంది వీడియోకి. ఆ వీడియో కంపల్సరీ ఉంటేనే, ఆ వేరే వాళ్ళ వీడియో క్లిప్ ఏదైతే ఉందో అది కంపల్సరీ ఈ వీడియోలో యాడ్ చేస్తేనే ఒక వాల్యూ ఉంటుంది మీరు చెప్పేదానికి అనుకుంటే మీరు యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ లిమిట్ ఏమీ లేదు. లైక్ 2 సెకండ్స్ యూజ్ చేయొచ్చు, 5 సెకండ్స్ యూజ్ చేయొచ్చు, లేదా 9 సెకండ్స్ యూజ్ చేయొచ్చు. ఇదివరకు 9 సెకండ్స్ ఉండేది. ఆ 9 సెకండ్స్ ఏంటి అంటే ఆటోమేటిక్ సిస్టమ్స్కి డిటెక్ట్ అయ్యేది కాదనమాట. సో 9 సెకండ్స్ లోపు యూజ్ చేయొచ్చు అని చెప్పేవాళ్ళు ఇది వరకు. బట్ ఇప్పుడు ఈ షార్ట్స్ వచ్చిన తర్వాత 2 సెకండ్స్ యూజ్ చేసినా కూడా అది తెలిసిపోతుంది అనమాట. సో మనం ఎన్ని సెకండ్స్ కూడా అసలు యూజ్ చేయడానికే లేదు ఇక్కడ, ఒక రకంగా చెప్పాలంటే. సో మీనింగ్ఫుల్గా రిలేట్ అవుతుంది అంటే వాడచ్చు. ఇదంతా కూడా మీరు చూడాల్సింది యూట్యూబ్ సైడ్ నుంచి అండ్ వేరే క్రియేటర్ సైడ్ నుంచి అవి మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తాను అదంతా కూడా. సో ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఎంత అమౌంట్ ఆఫ్ వీడియో వాడుతున్నారు అనేది ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారనమాట. అండ్ ఇంకోటి, అదే వీడియోలో నుంచి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మెయిన్ వీడియో ఉంటుందో ఆ మెయిన్ వీడియోలో మెయిన్ పార్ట్ ఆఫ్ వీడియో మీరు తీసేసుకుని మీరు పెట్టకూడదు. ఎందుకంటే అది ఆ వీడియో పైన ఎఫెక్ట్ పడుతుంది కదా. సో మెయిన్ పార్ట్ తీసుకుంటే కూడా అది ప్రాబ్లమే అవుతుంది. అది యూట్యూబ్ సైడ్ నుంచి కాదు, క్రియేటర్ సైడ్ నుంచి అవుతుంది. వాళ్ళ వ్యూస్ పైన అయితే ఎఫెక్ట్ పడకూడదు అనమాట. ఇక్కడ యూట్యూబ్ ఏంటంటే యూట్యూబ్ మీకు ఒకవేళ 2 to 5 సెకండ్స్ అట్లా ఏమన్నా యూజ్ చేసినా కూడా డిటెక్ట్ చేయలేదు అండ్ రీయూజ్డ్ కూడా రాదు. కానీ క్రియేటర్ సైడ్ నుంచి ప్రాబ్లం అనమాట. ఈ ఫెయిర్ యూజ్లో మెయిన్ అదే. ఎక్కువ మంది ఏంటంటే మేము ఫెయిర్ యూజ్ పాలసీ కింద యూజ్ చేసాము అనేది చెప్తూ ఉంటారు. యూట్యూబ్ కూడా అదే చెప్తుంది. ఏమని? ఫెయిర్ యూజ్ కింద మేము అలో చేస్తాము. ఇది క్రియేటర్కి ఇష్టం లేకపోతే వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ అయితే రైట్ అయితే వాళ్ళకు ఉంటుంది అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా వీడియో మీరు ఏదైనా చిన్న పార్ట్ ఆఫ్ వీడియో మీ వీడియోలో యూజ్ చేసుకున్నారు అనుకోండి, అది నాకు ఇష్టం లేదనుకోండి ఫర్ సపోజ్, నేను మీకు కాపీరైట్ స్ట్రైక్ వేయొచ్చు. నా చిన్న 2 సెకండ్స్ యూజ్ చేసిన ఈవెన్ నా ఇమేజ్ వాడినా కూడా నేను కాపీరైట్ స్ట్రైక్ వేయొచ్చు. సో అలా ఉంటుంది అనమాట. అంటే ఆ క్రియేటర్కి ఇష్టం లేకపోతే మీరు ఎవరికైనా సరే ఆ క్రియేటర్కి ఇష్టం లేకపోతే ఖచ్చితంగా మీరు వేరే వాళ్ళ వీడియో యూజ్ చేస్తే ఖచ్చితంగా కాపీరైట్స్ వస్తాయి. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీ వీడియో యూజ్ చేశారని మీరు అనుకోవచ్చు. కొన్నిసార్లు చిన్న బిట్స్ ఆఫ్ వీడియోస్ అయితే కనిపించవు, కానీ చాలా వరకు వీడియోస్ కనిపిస్తాయి. కాపీరైట్ అనేసి మనకు ఉంటుంది చూసారా, క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో ఛానల్ని ఓపెన్ చేసినప్పుడు లెఫ్ట్లో కాపీరైట్ అని ఉంటుంది కదా ఒకటి. ఇప్పుడు కంటెంట్ డిటెక్షన్ ఏదో మార్చినట్టున్నారు దాని పేరు. సో అక్కడ మీకు కనిపిస్తాయి మొత్తం క్లియర్గా. అక్కడ అంటే ఎవరన్నా వీడియోస్ యూజ్ చేస్తే ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్ వరకు వాళ్ళు మీ వీడియో యూజ్ చేశారు అనేది కూడా మొత్తం క్లారిటీగా కనిపిస్తుంది, మనకు కూడా కనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు ఇంకా పెద్ద ఛానల్స్ వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తుంది కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇమీడియట్గా చూడకపోవచ్చు. ఇమీడియట్గా ఇప్పుడు పెట్టిన వెంటనే నన్ను వచ్చేసింది అనుకోండి రిస్ట్రిక్షన్లో, సో నన్నే వచ్చింది కదా ఇంకేం ఇష్యూ లేదు అనుకుంటారు చాలామంది. నాట్ ఓన్లీ ఫెయిర్ యూజ్లోనే కాదు, నార్మల్గా కూడా లైక్ వేరే ఏదైనా మ్యూజిక్స్ వాడినా ఏదైనా సరే ఇమీడియట్గా నన్ను వచ్చిందంటే ఇంకేం ప్రాబ్లం లేదు అనే ఫీలింగ్లో ఉంటారు. అసలు అది కాదు. సో నన్ను వచ్చినా ఏదైనా వచ్చినా అది పూర్తిగా క్రియేటర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఇమీడియట్గా చూడకపోవచ్చు, వాళ్ళకి కంటెంట్ ఐడి క్లెయిమ్ ఉండకపోవచ్చు. అంటే కంటెంట్ ఐడి క్లెయిమ్ అంటే ఇమీడియట్గా అప్లోడ్ చేసిన ఇమీడియట్గా క్లెయిమ్ వచ్చే విధంగా పెట్టుండకపోవచ్చు వాళ్ళు. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం ఏ వీడియోస్ అయినా సరే యూస్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా పర్మిషన్ అనేది ఉండాలి. ఫెయిర్ యూజ్ కింద మీరు యూజ్ చేసినా కానీ పర్మిషన్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. అంటే వాళ్ళ దగ్గర మీరు ముందే పర్మిషన్ తీసుకుని అప్పుడు యూజ్ చేశారనుకోండి, అప్పుడు మీకు వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ వేయరు, యూట్యూబ్ సైడ్ నుంచి కూడా ఇష్యూ రాదు. అండ్ ఇక్కడ మీరు పర్మిషన్ తీసుకున్నా కానీ ఎక్కువ సెకండ్స్ వాడకూడదు. ఓన్లీ మీనింగ్ఫుల్గా ఉండాలన్నమాట ఆ వీడియో. అంటే ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కదా అని చెప్పి మొత్తం వీడియో అంతా తీసుకెళ్ళి మీరు పెట్టుకుంటే అది మళ్ళీ రీయూజ్డే అవుతుంది. సో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది మెయిన్గా ఎక్కువ మంది దేనికి వాడచ్చు అంటే దేనికి ఎక్కువ వాడతారంటే జనరల్గా ఈ న్యూస్కి
హిస్టరీ రిలేటెడ్ వీడియోస్ చేయడానికి అంటే ఎప్పుడెప్పుడో జరిగిపోయి మనం తీసుకురాలేము కదా. దట్ న్యూస్ రిలేటెడ్ కూడా అంతే. న్యూస్ రిలేటెడ్ కూడా ఇప్పుడు ఒక ఇష్యూ ఏమైనా జరిగింది అనుకోండి, ఆ ఇష్యూ రిలేటెడ్గా ఆ వీడియోస్ని డౌన్లోడ్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు. జస్ట్ కొన్ని సెకండ్స్ యూజ్ చేసి మీరు కనిపిస్తూ చెప్తున్నారు అనుకోండి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాను, ఎప్పుడో జరిగిపోయిన హిస్టరీ గురించో న్యూస్ గురించో. అప్పుడు నేను ఇక్కడ ఇమేజెస్ పక్కన సైడ్స్ ఎక్కడో చోట ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను కనిపిస్తున్నాను కాబట్టి. ఈవెన్ వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్నగా. అలాని మొత్తం వీడియో అంతా పెట్టేసేయకూడదు. క్రియేటర్కి ఇష్టం లేకపోతే కాపీరైట్ స్ట్రైక్ వేయొచ్చు. ఏది నేను కనిపిస్తూ చేస్తున్నా కూడా స్ట్రైక్ వేయొచ్చు వాళ్ళు. రీసెంట్గానే ఒకటి జరిగింది యాక్చువల్గా. ఒకళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యాను అనమాట. ఏంటంటే వాళ్ళ గురించి వేరే అతను నెగిటివ్గా వీడియోస్ చేస్తున్నాడు. యాక్చువల్గా వీళ్ళ మిస్టేక్ ఏమీ లేదు ఇక్కడ, అయినా సరే జస్ట్ వ్యూస్ పర్పస్ కోసం అనమాట. వాళ్ళ గురించి చెప్తే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి వ్యూస్ పర్పస్ కోసం వాళ్ళ పర్సనల్ లైఫ్ టార్గెట్ చేసి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశారన్నమాట. అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. వాళ్ళ ఇమేజ్ వాడారు, నేనే స్ట్రైక్ వేయించాను వాళ్ళ చేత. సో వాళ్ళ ఇమేజ్ యూజ్ చేశారనమాట. ఇమేజ్ యూజ్ చేసి, లేదా వాళ్ళ చిన్న చిన్న బిట్స్ కూడా ఉన్నాయి. సో మొత్తం 2 వీడియోస్ కాపీరైట్ స్ట్రైక్ వేసేపాటికి అప్పుడు దారిలోకి వచ్చారనమాట. సో అట్లా మనం ఇమేజెస్ కూడా, అంటే మనం కనిపిస్తూ చేస్తున్నా కూడా స్ట్రైక్ ఎట్లయినా వేయొచ్చు. అది మనం అంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేకరంగా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా రైట్ ఉంటుంది స్ట్రైక్ వేయడానికి. అండ్ ఇక్కడ న్యూస్ హిస్టరీ అని చెప్తున్నాను కదా. సో మీరు న్యూస్ రిలేటెడ్గా ఏమన్నా వీడియో చేస్తున్నారనుకోండి, ఇప్పుడు న్యూస్ పేపర్ కట్టింగ్స్ అవన్నీ ఉంటాయి, వాటిల్లో కూడా యూస్ చేస్తారు కొంతమంది. ఏది ఈ పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు న్యూస్ పేపర్ కట్టింగ్స్ అంటే ఏం రాశారు అక్కడ, అంటే వాళ్ళు చెప్పేదానికి, అంటే వాళ్ళు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అని చెప్పడానికి అనమాట. సో అట్లా కూడా యూస్ చేస్తూ ఉంటారు, వీడియోస్ యూస్ చేస్తారు. ఇవన్నీ కూడా ఫెయిర్ యూస్ కింద. కానీ యూట్యూబ్ సైడ్ నుంచి ఇష్యూ రాదు. అదే చెప్తున్నాను కదా, క్రియేటర్ సైడ్ నుంచి. మీరు గమనించే ఉంటారు, ఇది జరిగింది ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా. చాలా పెద్ద ఛానల్స్, హిందీలో 4 మిలియన్ 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. అలాంటి ఛానల్స్ మొత్తం 3 ఛానల్స్కి 3 కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వేశారనమాట. ఈ న్యూస్ వాళ్ళే, న్యూస్కి సంబంధించిన వాళ్ళే, న్యూస్ పేపర్ వాళ్ళు అనమాట. వాళ్ళ వెబ్సైట్లో రాసుకున్న దాన్ని వీళ్ళు ఇది కాపీ చేసి పెట్టారు అని చెప్పి జస్ట్ ఫ్యూ సెకండ్సే వాళ్ళందరూ చేసేది కనిపిస్తూనే చేస్తారు. 3 కాపీరైట్ స్ట్రైక్స్ వేశారు. 3 కాపీరైట్ స్ట్రైక్స్ వేస్తే ఏంటి, 7 daysలో ఛానల్ పోతుంది కదా. సో వాళ్ళు ఏంటంటే, మీరు కనుక మాకు ఇన్ని ల్యాక్స్ ఇస్తేనే మేము తీస్తాము స్ట్రైక్స్ అని చెప్పేసి చెప్పారనమాట. సో అలా చెప్పడం వల్ల ఒక అతను అయితే అసలు మొత్తం కలెక్షన్ స్టార్ట్ చేసి వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ ఒక అతనేమో వీడియో చేసి పెట్టారు. తర్వాత ఏదైతే అది అయింది. మొత్తానికి అతని ఛానల్కి అయితే ఏ ప్రాబ్లమ్ రాలేదు. ఫైనల్గా వాళ్ళే రివీల్ చేయడమే ఏదో చేసినట్లున్నారు. వాళ్ళంతా పెద్ద పెద్ద యూట్యూబర్స్ కాబట్టి వాళ్ళకి అంత పాపులారిటీ ఉంటుంది కాబట్టి ఏమైనా చేయగలుగుతారు. బట్ మనలాంటి చిన్న యూట్యూబర్స్ అట్లాంటివి పెట్టి ప్రాబ్లం ఫేస్ చేసేదానికంటే వేరే ఏముండదు. సో మీరు ఫెయిర్ యూజ్ అని చెప్పి, నేను చాలా ఛానల్స్ చూసాను ఇట్లాగా. మూవీ రిలేటెడ్ క్లిప్స్ కానివ్వండి, లేదా ఈ సెలబ్రిటీస్ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా వీడియోస్, ఆ వీడియోస్ తీసుకుని ఫెయిర్ యూజ్ అంటారు. ఆ వీడియోస్ చాలామంది వాడతారు యూట్యూబ్లో. సో అది రీయూజ్డే అవుతుంది. అఫ్కోర్స్ మనం అపీల్ చేయొచ్చు, వాయిస్ ఓవర్ ఉంటే అపీల్ చేయొచ్చు. అలానే అదే కంటెంట్తో మీరు పెట్టుకుంటూ వెళ్ళినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆ రిపీటెడ్ కంటెంట్కి అంటే సేమ్ ఒకటే వీడియోని ఎక్కువ మంది అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా. మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినాక అది మీ ఒరిజినల్ వీడియో అవ్వదు, రీయూజ్డ్ కంటెంటే అవుతుంది. అండ్ అలాంటి ఛానల్స్కి సిల్వర్ ప్లే బటన్స్ కూడా రావు, ఎందుకంటే అది ఒరిజినల్ కంటెంట్ కాదు కాబట్టి. అండ్ ఒకవేళ మీరు ఫెయిర్ యూజ్ కింద వీడియో యూజ్ చేసినా కూడా కంపల్సరీ ఆ క్రియేటర్కి క్రెడిట్ అనేది ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు వాళ్ళ దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకునే ఛాన్స్ లేదు, పర్మిషన్ తీసుకోవడానికి లేనప్పుడు మీరు క్రెడిట్ ఇవ్వచ్చు వాళ్ళకి. డిస్క్రిప్షన్లో క్రెడిట్ ఇవ్వచ్చు, లేదా వీడియోలోనే క్రెడిట్ ఇవ్వచ్చు. అంటే నేను పలానా ఛానల్ నుంచి తీసుకున్నాను ఇది అని చెప్పి మీరు అలా క్రెడిట్ అయితే ఇవ్వచ్చు అనమాట. అలా క్రెడిట్ ఇచ్చినా కూడా క్రియేటర్కి రైట్ ఉంటుంది కాపీరైట్ స్ట్రైక్ వేయడానికి. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ఏదైనా సరే యూట్యూబ్ చేతిలో ఏం లేదు, ఇక్కడ క్రియేటర్ చేతిలోనే ఉంటుంది. మీకు యూట్యూబ్ సైడ్ నుంచి వచ్చేది ఏంటంటే రీయూజ్డ్ అనమాట. మీరు ఎక్కువ లెంత్ ఆఫ్ వీడియో యూజ్ చేస్తే అప్పుడు రీయూజ్డ్ వస్తుంది. ఇక్కడ వచ్చే ప్రాబ్లం వల్ల మీకు క్రియేటర్ సైడ్ నుంచే వస్తుంది అనమాట. మీరు వేరే ఎవరి వీడియో వాడుతున్నారో ఆ సైడ్ నుంచి అనమాట. అండ్ ఈ ఫెయిర్ యూజ్ కింద మీరు కంటిన్యూస్గా అలా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మానిటైజేషన్ అయిన ఛానల్స్ అయినా కూడా మీరు ఇదే రిపీట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ సిస్టమ్స్ గనక మీరు రిపీటెడ్ కంటెంట్ గనక ఎక్కువగా డిటెక్ట్ అయ్యింది అనుకోండి, మానిటైజేషన్ అయిన తర్వాత కూడా డిమానిటైజేషన్ కూడా అయిపోతుంది. సో నేను ఎందుకే ఎప్పుడు చెప్పేది, ఎప్పుడైనా మన ఓన్ కంటెంట్ పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి. అండ్ కాపీరైట్ అనేది మీకు ఇమీడియట్ గా పెట్టిన వెంటనే రాకపోతే, అలాగే ఇప్పుడు కొంతమంది మూవీ క్లిప్స్ పెట్టి కూడా వాయిస్ ఓవర్లు ఇస్తూ ఉంటారు, లైక్ ట్రైలర్ క్లిప్స్ అవన్నీ యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు పెట్టేస్తూ ఉంటారు. ఈవెన్ మీరు అలా యూజ్ చేసినా కూడా అది రీయూజ్డే అవుతుంది ఒకటి. ఇంకోటి కాపీరైట్స్ కూడా వస్తాయి. ఆ కాపీరైట్ ఎప్పుడైనా రావచ్చు. ఒక 2 days బ్యాక్ ఏమో ఒకళ్ళు మెసేజ్ పెట్టారు,
ఎప్పుడో లైక్ 2 ఇయర్స్ బ్యాక్ పెట్టిన వీడియోకి ఇప్పుడు కాపీరైట్ వచ్చిందంట మ్యూజిక్కి. కైన్ మాస్టర్ మ్యూజిక్ కాదు అది. వాళ్ళు ఎక్కడో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసాం మ్యూజిక్ అనేసి చెప్పారు. సో ఆ మ్యూజిక్ అది అసలు యూస్ చేయకూడదు. అది కాపీరైట్ రాలా. ఇప్పుడు ఎందుకు కాపీరైట్ వచ్చిందంటే ఇప్పుడు వ్యూస్ పెరిగేదానికి. సో వ్యూస్ తక్కువ ఉన్నప్పుడు కాపీరైట్ వేయరు వాళ్ళు. వ్యూస్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు కాపీరైట్ అనేది వేస్తారనమాట. సో మనకి ఇక్కడ నన్ను వచ్చింది రిస్ట్రిక్షన్స్లో ఇంకెలాంటి ఇష్యూ లేదు, లైఫ్ లాంగ్ హ్యాపీగా అట్లా ఏమి ఉండదు. మన ఛానల్లో ఇష్యూ ఉంది అంటే ఖచ్చితంగా అది ఏదో ఒక ఇష్యూ అయితే వస్తుంది అనమాట ఎప్పటికైనా సరే. సో అందుకే వ్యూస్ పెరిగే కొద్దీ మీకు ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ అవతల సైడ్ కూడా ఈగోస్ ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. సో వాళ్ళకంటే మీరు ఎక్కువ ఏదో వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఖచ్చితంగా మేమేదో స్ట్రైక్స్ వేసే ఇదైతే ఉంటుందన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫెయిర్ యూస్ గురించి. ఇక్కడ 2 సెకండ్స్ 5 సెకండ్స్ 3 సెకండ్స్ ఏది కాదు, ఏదైనా సరే క్రియేటర్ పర్మిషన్ ఉండాలి. అండ్ యూట్యూబ్ సైడ్ నుంచి రీయూజ్డ్ రావద్దు అనుకుంటే మ్యాక్సిమం మీరు ఒక 3 to 5 సెకండ్స్ వరకు యూస్ చేసుకుంటే చాలు, అంతే. అంతకంటే మీరు 1 సెకండ్ ఎక్కువ యూస్ చేసినా ఆటోమేటిక్ సిస్టమ్స్కి రిజెక్ట్ అయిపోతుంది. అండ్ 3 to 5 సెకండ్స్ మొత్తం ఓవరాల్ వీడియోలో నేను అనేది. మీరు ఇప్పుడు అసలు వీడియోనే 10 సెకండ్లు పెట్టి 3 to 5 సెకండ్స్ పెడతానంటే అట్లా కాదు. మీకు అర్థమైంది కదా. సో మీనింగ్ఫుల్గా ఉండాలి మీరు యూస్ చేసేది. అంటే అది వాడితేనే నేను చెప్పేదానికి ఒక అర్థం ఉంటుంది అంటేనే యూజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫెయిర్ యూస్ గురించి చేస్తున్నాను కదా వీడియో. ఇది నేను గూగుల్ వాళ్ళు ఏం చెప్తున్నారో అక్కడి నుంచే తీసుకొని చెప్తున్నాను మీకు. అయితే ఇప్పుడు నేను ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ యాడ్ చేయొచ్చు, దానికేం ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే అది ఎవరైనా పబ్లిక్ డొమైన్, అది పబ్లిక్ డొమైన్లో ఉండే మ్యాటర్ అదంతా. సో ఎవరికైనా తెలియాల్సిన మ్యాటర్ అది. సో అది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్ వాళ్ళు నాకేమీ ఇట్లా స్ట్రైక్ వేయడం అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే ఇది నేను చెప్పేదానికి రిలేట్ అవుతుంది. నేను ఒక స్క్రీన్ షాట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అంటే ఫెయిర్ యూస్ గురించి, అది నేను చెప్పేదానికి మీనింగ్ఫుల్గా రిలేట్ అవుతుంది. సో నేను యూజ్ చేయొచ్చు ఇది. అండ్ వాళ్ళేం క్రియేటర్ కాదు కదా. సో అట్లాంటివి వాడచ్చు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు న్యూస్ ఆర్టికల్స్ ఇవన్నీ ఏంటి, అవి వేరే వాళ్ళు రాసేవి న్యూస్ ఆర్టికల్స్ అనేవి. సో అదే డిఫరెన్స్ అనమాట.